తిరుమల శ్రీవారి ప్రసాదంలో జంతువుల ఫ్యాట్ లేదని సిట్ నిర్ధారించిందన్నారు టీటీడీ మాజీ చైర్మన్ ఎంపీ వైఎస్ సుబ్బారెడ్డి. ఫైనల్ ఛార్జ్షీట్లో నెయ్యిలో కల్తీ జరిగిందన్నారని తెలిపారు. అయితే అందులో జంతువుల ఫ్యాట్ లేదని సిట్ చెప్పిందన్నారు. సీఎం చంద్రబాబు మాత్రం స్వామివారి ప్రసాదంలో కూడా నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ వాడని ప్రచారం చేస్తారన్నారు. ప్రపంచవ్యాప్తంగా స్వామివారి భక్తులు ఆందోళన పడే విధంగా చంద్రబాబు వ్యవహరించారన్నారు. ఆరోపణలు రాగానే తానే సుప్రీంకోర్టును ఆశ్రయించారన్నారు. తనపై మాజీ సీఎం జగన్పై ఆరోపణలు చేశారన్నారు. వాటిపై కోర్టుకు వెళతామన్నారు. కానీ నేను జంతు కొవ్వు ఉన్నాయా లేకపోతే ఆ గీ కల్తీ అయ్యి గీయా లేదా జంతు కొవ్వు కల్తీ అయ్యిందా అనేది నిర్ధారణ చేయాలని, ఒకవేళ జంతు కొవ్వు కలిసిని బట్టే ఆ గీని ఆ నెయ్యిని స్వామివారి ప్రసాదాలు చేయటంలో కానీ లడ్డూలు తయారు చేయటంలో కానీ వాడారా లేదా అని నిర్ధారణ చేయాలని చెప్పి సిట్టు ప్రధానంగా పేర్కొంది. కానీ నిన్న ఛార్జ్షీట్ సబ్మిట్ చేసిన దానిపైన చూస్తే నెయ్యి కల్తీ జరిగింది, దాంట్లో జంతు కొవ్వు అయితే లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం. అదే సిట్టు ఛార్జ్షీట్ ఫైల్ చేసిన రిపోర్ట్లో జూలైలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జంతు కొవ్వు కలిసిన గీని వైసీపీ హయాంలో సప్లై చేశారు అని ఏదైతే జూలైలో వచ్చిన గీ శాంపిల్స్లో ఉంది అని చెప్పారో అది అల్టిమేట్గా నిన్న ఫైల్ చేసిన ఛార్జ్షీట్లో కూడా ఆ 4 ట్యాంకర్స్లో కూడా జంతు కొవ్వు లేదని రిపోర్ట్ వచ్చిందని ఛార్జ్షీట్లో మెన్షన్ చేశారు. మరి ఆ 4 ట్యాంకర్స్ కూడా మళ్ళా వేరే రూపాన టీటీడీకి సప్లై చేసి నేను లడ్డూల తయారీలో కూడా వాడటం జరిగింది. దీనికి ప్రభుత్వం ఏం చేయాలి? ఎందుకంటే ఎంతోమంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం. ఆ రోజేమో ఆ విధంగా ఏదైనా కాన్ఫరెన్స్తో ప్లాన్ చేసుకొని గత ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయాలి అని ఒక దురుద్దేశంతో ఆ రోజు ఆ విధంగా మాట్లాడారా? మళ్ళీ ఇప్పుడు ఏ విధంగా అయితే ఆ అడల్టెడ్ గీని మళ్ళా వాడారా? ఈ అంశాలపై కూడా స్వచ్ఛత రావాలని చెప్పి నేను ఈ సందర్భంలో